అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఇక ఇయాలనో రేపు రిటైర్మెంట్ అయిపోతాం. ఇక విశ్రాంతి తీసుకునే వయసు వచ్చింది. పని చేయలేక సస్తున్నాం. ఇక 58 ఏళ్ల నుంచి 61 ఏళ్ళు పెంచడమే కొంచెం కొన్ని యూనిఫామ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఇట్లాంటివి. ఇబ్బంది 58కి 61 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆ 61 సంవత్సరాలకు పనిచేయడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? ఒక ప్రతిపాదన 3 ప్రతిపాదనలు వచ్చాయండి గవర్నమెంట్‌కి. ఉద్యోగ విరమణ వయసు, ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు పెంచాలంట. ఎందుకు పెంచాలంటే చెప్తా నేను. 3 ప్రతిపాదనలు ఏందంటే ఇప్పుడు 61 ఉంది కదా, దాన్ని 62 చేయాలనా, 63 చేయాలనా, 64 చేయాలనా? రేపు మార్చిలో నిర్ణయం తీసుకోపోతుంది. మార్చి నుంచి ఇది అమల్లోకి రావాలి. దానికోసమని ఇంకా అభిప్రాయాలు అవి ఇవి అంటున్నారు. ఎవరైనా చెప్పినా మన రైతు భరోసాలు చూస్తేనేమా రైతులు మస్తు అభిప్రాయాలు చెప్పిర్రు. విన్నారు ఎవరన్నా? ఆ అభిప్రాయాలు ఏమన్నా చెప్పిర్రు రైతులు? మళ్ళీ వీళ్ళు ఏం చెప్పుకోవాలనో వీళ్ళు ఏం చేసుకోవాలో అదే చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఏజ్ విషయంలో కూడా, పదవీ విరమణ వయసులో కూడా గవర్నమెంట్ అనుకుంటుంది 1 సంవత్సరం పెంచాలన్నా 2 సంవత్సరాలు. 1 సంవత్సరం పెంచితే 62 ఏళ్ళు అవుతాయి. ఒకవేళ 2 సంవత్సరాలు పెరిగితే 63 ఏళ్ళకి పోతుంది. ఒకవేళ 3 సంవత్సరాలు పెరిగితే 64 ఏళ్ళు. మొత్తం పదవీ విరమణ వయసు మొత్తానికి పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది? అసలు ఎందుకు పెంచాలనుకుంటుంది? ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రేమనో కోపమో కాదు. నిజానికి అసలు 61 ఏళ్ళు పనిచేయడమే చాలా గగనంగా మారిపోయింది ప్రభుత్వ ఉద్యోగులకు. నేను చెప్పిన కదా, యూనిఫామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఒక బస్సు డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఆయన 61 సంవత్సరాలు ఆ డొక్కి బస్సులో క్లచ్ ప్లేట్స్ ఒత్తి ఎన్ని రోజులు మోకాల ఆపరేషన్లు అయిపోయి మళ్ళీ మోకాలు అరిగిపోయి మళ్ళీ ఆపరేషన్. ఏంది వాళ్ళ అవస్థలు పాపం. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కడన్నా పోతే, డ్యూటీకి పోతే గంటలు నిలబడాల్సి వస్తుంది. వాళ్ళు 55 ఏళ్ళు, 59 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పోయి నిలబడాలంటే అవుతుందా వాళ్ళతోన? ఓ దొంగమ్మడి వాడు ఉరకగలరా? పోని వాళ్ళేం కోరుకుంటలేరు. మేము ఉండాలి, మాకు ఉద్యోగాలు ఇట్టే ఉండాలి, మన నెల జీతం ఇట్టే రావాలి, మేము ఇంకా జీవితకాలం సచ్చినంతకాలం మేము జాబులో ఉండాలని ఎవ్వరూ కోరుకుంటలేరు. ఎందుకంటే 55 ఏళ్ళు రాగానే ఇంకా మెల్లగా ఇంకా అన్ని నొప్పులు వస్తాయి. అందరికి వస్తాయి. కూర్చున్న వాళ్ళకు నడుములు వస్తాయి. కూర్చొని జాబులు చేసే వాళ్ళకు నడుములు వస్తాయి. ఎక్కువసేపు కూర్చోలేరు, చూడలేరు, కళ్ళు కనబడవు, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నిలవలేరు, ఎక్కడో ఉంటారు వాళ్ళంతా. ఈ ట్రాఫిక్లో పడి ఆఫీసులో పోటీ తిరగలేరు. వాళ్ళు మంచిగా అప్పుడు ఏంటంటే మనమన్లు మనవరాన్లు, ఒకవేళ లేట్ పెళ్ళి అయి ఉంటే కొడుకులు బిడ్డల పెళ్ళిళ్ళు, లేకపోతే అప్పటిదాకా సెటిల్ కాకపోతే ఒక ఇల్లు కొనుక్కొని నిమ్మలంగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బతకాలి అనుకునే ఏజ్ అది. ఆ ఏజు వాళ్ళకు మాకు 61 చాలరా నాయన మాకు వద్దు అని వాళ్ళు మొత్తుకుంటుంటే వీళ్ళు పెంచుతారంట. పెంచాలని ప్రతిపాదనలు వచ్చినాయంటే పెంచడానికి రెడీ అయింది ప్రభుత్వం. ఎందుకు అని అంటే పెద్ద కథ ఉన్నది వెనుక. అప్పుడు 58 ఏళ్ళ నుంచి 61 ఏళ్ళు పెరిగింది. ఇప్పుడు 61 నుంచి ఇంకా ఎంత పెంచుతారో తెలియదు. ఏంటంటే 2024లో మొత్తం 7,995 మంది రిటైర్మెంట్ అయిపోయినారు. 7,995 మంది 2024లో రిటైర్మెంట్ అయిపోయినారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి. 2025లో 9,630 మంది రిటైర్మెంట్ కావాలి. 2026లో 9,719, 2027లో 9,443, 2028లో 7,213, మొత్తం 44,000 మంది రిటైర్మెంట్. ఇప్పుడు 2024లో 7,995 మంది రిటైర్మెంట్ అయినారు కదా, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3,220 కోట్లు ఇవ్వాలి. పాపం వాళ్ళు కూడా తిరుగుతుంది చెప్పులు అరిగేటట్లు. వాళ్ళు రోజు ఆఫీస్కి వచ్చినట్టే వస్తున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినారు. అయినా సరే పైసల కోసం కొందరు పైరవీలు చేసుకొని 10% కమిషన్లు ఇచ్చి కొంతమంది ఏదో నడిపిస్తున్నారంట. అది చెప్పేతోళ్ళు చెప్తున్నారు దానికి ఏందో లెక్క. ఇక మేము మా డబ్బులు మాకు ఇవ్వడానికి 10% ఇవ్వాలా అని అనుకున్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. రోజు టిఫిన్ చేయాలి, రావాలి. ఎందుకంటే ఇంతకుముందేమో వాళ్ళకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో డైరెక్ట్ లేకుంటుండే. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వాళ్ళ అదంతా కూడా ట్రెజరీకి వెళ్ళి ఉంటుండే. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేశారు. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే వీళ్ళు అనుకున్న వాళ్ళకే ఇస్తారు, అనుకోకపోతే ఇయ్యారు. ఇప్పుడు కాంట్రాక్టర్లు చూడు, పెద్ద కాంట్రాక్టర్లకు బిల్స్ వస్తాయంట, చిన్న కాంట్రాక్టర్లు రావంట. జిహెచ్ఎంసీ ముందర కాంట్రాక్టర్లు 3 గంటలు ధర్నా చేశారు, మేము బతకాలన్నా సావాలన్నా అని. చిన్న కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీలో ఎంతవరకు ఉంటుంది? ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పని చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి బిల్స్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళతో ఎంత పర్సెంటేజ్ తీసుకున్నా పైసలు రావు. అదే 100 కోట్లతోనో 50 కోట్లతోనో పర్సెంటేజ్ తీసుకున్నాం అనుకో, 10%, 14%, 16% ఎంత ఉందో లెక్క. అది తీసుకుంటే 4 పైసలు వస్తాయి. చేసేది ఎట్లా తప్పది, దొంగ పని. పైసలన్నీ ఎక్కువ వస్తాయి కదా, అది వీళ్ళ బాధ. అందుకని చిన్న కాంట్రాక్టర్లకు ఇయ్యరు. అంటే ఇది కూడా రిటైర్మెంట్ అయ్యి 8 నెలలు అయింది, నాకు ఇప్పటిదాకా 8 పైసలు రాలేదని చెప్పి మమ్నాడు జిల్లా దేవరగద్ర, మా పాలమూరు జిల్లా, మా సీఎం, మేమందరం ఒకటే, మా జిల్లా అని
మా జిల్లాకు సంబంధించిన ఎండి సాదిక్ అని ఒక ఏఎస్ఐ ఒక వీడియో పెట్టిండు. ఇంకా నేను బతకలేకపోతున్నా అని. ఆ వీడియో కూడా చూడండి. నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనో 8 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు 8 నెలలకు గాను 8 రూపాయలు కూడా నాకు రాలేదు. నేను ముత్తూట్ హౌసింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను. మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు, వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు. వచ్చే పెన్షను కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే బతకడానికే సరిపోతుంది. ఇట్లా మొత్తం ఈ సంవత్సరంలో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి ఇదే పరిస్థితి. 2024లో 3,220 కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్. అవి ఇయ్యనికే పర్సెంటేజ్ దాంట్లో క్యాడర్ని బట్టి 30 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి దాకా ఉంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్. 30 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే 10% 3 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. ₹1 కోటి ఇస్తారైతే 10 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ పైసలు, వాళ్ళ కష్టము, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట, కానీ పైసలు మాత్రం ఇవ్వాలి. ఇస్తేనే వస్తాయి. ఇంకా వద్దనుకోవాలి తిరుగుతూ ఉండాలి. వీళ్ళకి పైసలు ఇవ్వలేదు ఇప్పటిదాకా కూడా. ఇంకా రేపు 2025లో 26లో 20 రిటైర్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి పైసలు లేవు. పైసలు ఇచ్చే ప్రసక్తే లేదు. పైసలు ఇచ్చే పొజిషన్ లేదు. మనం సంపద సృష్టించేది లేదు. మనం ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఒక చిన్న స్టోరీ చెప్తా. వీళ్ళు ప్రతిదానికి పాత గవర్నమెంట్ అప్పు చేసిపోయింది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అంటారు కదా. ఎట్లయిపోయిందంటే ఇంట్లో పిల్లలు ఏదన్నా సమోసా తినిపి నాయన అంటే, ఓ తాత అప్పు చేసిపోయిండు, సమోసా లేదు, సమోసా తినిపించలేము. గప్చిపులు తినిపి నాయన అంటే, అమ్మమ్మమ్మ గచ్చిపులు మనం తినలేము ఎందుకంటే మన తాత అప్పు చేసిపోయిండు. ఇంకా ఇంట్లో ఏదో పండుగ నాడు ఒక స్వీట్ చేసుకుందాం నాయన అంటే, మన తాత అప్పు చేసిండు, నేను అవే కట్టుకుంటే సరిపోయింది నాకు, కాబట్టి మనం స్వీట్ కూడా చేసుకునేది లేదు. సేమ్ రేవంత్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ అదే ఉంది. ఇవన్నీ అడిగితే పాత గవర్నమెంట్ అప్పు చేసినారు, అది లెక్కేందో పాత్ర మీద పోయింది తెలియదు. గట్లే ఉన్నది సేమ్ వీళ్ళ కథ కూడా. అందుకే మేము ఇయ్యలేమని చెప్తారు. వీళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. పాత గవర్నమెంట్ అప్పులు చేసింది కదా అంటున్నారు. తాత పేరు చెప్పుకొని తాత ఆస్తులు ఏమో కావాలి మనకు, తాత ఆస్తులు మనకు కావాలి. తాత ఆస్తి, తాత భూమి కావాలి, తాత కట్టిన ఇంట్లో ఉంటాం, తాత పేరు కావాలి, తాత పేరు చెప్పుకొని బతుకుతాం, తాత పేరు చెప్పుకొని నడుస్తుంది వ్యవహారం. కానీ తాత చేసిన అప్పులు చెప్పుకొని మాత్రం ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. అదే కథ నడుస్తుంది. ఇప్పుడు ఏంది, ఈ పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఈ వ్యవహారం తెర మీద తీసుకొచ్చారు. ఈ తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు పదవి విరమణ వేసి పెన్షన్కే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇట్లా పెంచుకుంటూ పోయిన తర్వాత ఇప్పుడు 2025లో రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు గారు 3 ఏళ్ళు పెంచారు అనుకో, 2028లో అవుతారు. మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్లో జాబ్లు ఏడొస్తాయి, జాబ్లకి వెళ్ళి భర్తీ చేస్తారు. నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు సంతృప్తిగా ఉండరు. పదవి విరమణ వయసు పెంచినంత మాత్రాన వాళ్ళకేమీ సంతృప్తి ఉండదు. పోనీ ఖాళీ కాకపోతే ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం లేదు. పోయిన సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నాం, ఎన్ని చేసినాం? అది మీరు 55 లక్షలు చెప్పుకున్న జనాలకు తెలుసు కదా ఎన్ని చేసినారు. 11,000 ఉద్యోగాలు, 5,000, 16,000 ఉద్యోగాలు, 11,000 ఉద్యోగాలే, 11,000 ఉద్యోగాలు డిఎస్సి, దాంట్లో 5,500 పాత, 5,500 కొత్తవి. ఓకే, తర్వాత గ్రూప్ 1 63 పోస్టులు అంతే. ఇంకా వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, కొత్తగా భర్తీ చేసింది లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు పైసలు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతోన ఈ తెర మీద తీసుకొచ్చిండ్రు. మొత్తము ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిసి మొత్తం 20,000 కోట్ల రూపాయలు కావాలండి. మొత్తం 5 ఏళ్ళలో 25,000 కోట్లు వేసుకుంటే 20,000 కోట్లు వేసుకుంటే 5 ఏళ్లకు కనీసం యావరేజ్గా 4,000 కోట్ల రూపాయలు కావాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్. మరి ఇవ్వాలి కదా పాపం. వాళ్ళు జీవితకాలం దారపోసారు గవర్నమెంట్కి, వాళ్ళ జీవితాలు మొత్తం దారపోసినారు కదా. గవర్నమెంట్ ఉద్యోగులు పని చేస్తారు కాబట్టి మనం అందరం స్కీమ్స్ అవో ఇవో నడుస్తుంది. ఒక ఆఫీసు మెయింటైన్ చేస్తే తెలుస్తుంది. చాలామంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల మీద చాలా నెగిటివ్గా ఉంటారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు. ఈ పొలిటికల్ వ్యవస్థ వాళ్ళని చెడగొడుతుందేమో కొంతసేపు, కానీ ఉద్యోగులు మంచిగానే పనిచేస్తారు. వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు, కొంతమంది అందరూ ఒకలాగా ఉంటారు కదా. కొంతమంది నిబద్ధత తప్పిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూపించి నిబద్ధత పనిచేస్తారని కూడా క్వశ్చన్ చేయకూడదు మనం. ఇప్పుడు ఏంది, వీళ్ళకి పైసలు ఇవ్వాలి, ఇది లెక్క. పాపం రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇల్లు కట్టుకుంటారు, పిల్లల్ని అమెరికా పంపిస్తారు, ఆడపిల్లలు పెళ్లి చేస్తారు, లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యాన్ని పెట్టుకుంటారు. కానీ వీళ్ళు బాండ్స్ ఇచ్చి తిప్పుతున్నారు. బాండ్స్ ఇస్తున్నారంట, ఇంకా పోయిరా పో. ఆ బాండ్స్ ఉన్న 4 కొనికి కూడా వంకిరావు.
వీళ్ళు ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇవన్నీ ఇవ్వడం వల్ల. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. నాకు తెలిసి వాళ్ళేం ఇంట్రెస్ట్గా లేరు. ప్రభుత్వ ఉద్యోగులు 58 నుంచి 61కి గత ప్రభుత్వం పెంచినప్పుడే ముక్కిడిసిర్రు. ఎవరు పని చేస్తారా నాయన, జీవితకాలం అయిపోయింది మా పని. ఇప్పుడు వీళ్ళు ఇంకా 61, 62, 63 ఏం చేస్తారు? వీళ్ళ ఫెసిలిటీ ఇవ్వడని చెప్పినా వీళ్ళు ఏమనుకుంటారో అదే చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో ఏం కథనో ఎట్లయితుందో తెలియదు. కానీ మొత్తానికైతే ఇది నాకు తెలిసి ఈ 2 డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే దెగ్గపోతారు. వీళ్ళు పదవీ విరమణ వయసు పెంచితే వద్దురా నాయన మాకు ఉద్యోగాలు వద్దు, ఈ ప్రభుత్వం వద్దు, ఏమవుతుంది పారిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పని చేయలేరు, వాళ్ళకి ఆడికే మస్తు అయిపోతుంది వాళ్ళ జీవితం. ఇక ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి ప్రభుత్వ ఉద్యోగుల రెస్పాన్సిబిలిటీ కూడా చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి తెలియకుండా ఏం జరుగుతలేదు, వాళ్ళకి తెలుస్తుంది. సెక్రటరీలో ఉన్న ఉద్యోగులకైతే ఇంకా బాగా తెలుసు ఏమవుతుందో, ఆ ప్రతిపాదనలు ఏందో, వయసు పెరగడం ఏందో. ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక షాకే. వాళ్ళ జీవితంలో ఎంజాయ్ చేసుకుందాం, ఇంకా జీవితకాలం అయిపోయింది మన పని అనుకున్న టైంలో వాళ్ళకి మళ్ళీ మీరు కూర్చోవాలి, ఇంకా కట్టేస్తారేమో కుర్చీలో కట్టేసి నువ్వు పని చేయాల్సిందే బిడ్డ, లేకపోతే నువ్వు ఇంతే. పోలీసు వాళ్ళకి ఇట్లా గుంజ నాటి గుంజ కట్టేసి ఇలా కడతారేమో, నువ్వు నిలబడాల్సిందే. ఇకే నీ నడుములో వంగిపోయినాయి, నీ ముడ్లు ఊడిపోయినాయి అంటే ఇనేది లేదు. అట్టే ఉన్నది ప్రస్తుతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.